హ్యావ్యూర్స్ అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో కొంత పెడతా ఉంటారు ఏదైనా పని చెప్తే. వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చినా సరే కొంతమంది చేస్తారు, కొంతమంది ఏదో ఒక వంక పెడతా ఉంటారు. దేవుడు వాళ్ళకి ఏదో ఒక లోపం ఇచ్చాడు. లేదు అన్నప్పుడు దివ్యాంగులు అన్నప్పుడు దాని లోపం అనాలా, ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సింది మిస్ చేసాడా, ఎలా చెప్పాలో నాకు తెలియటంలా. సో మొత్తానికి వాళ్ళకి ఏదో ఒకటి మిస్ అయింది. దెన్ రమాయణ వాళ్ళకన్నా వీళ్ళు ఖచ్చితంగా అంత బెస్ట్ ఇవ్వలేరు కదా. రాంగ్. ఈరోజు పారా ఒలింపిక్స్లో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 26 ఒలింపిక్స్ పథకాలు గెలిచారండి. అందులో 6 స్వర్ణాలు. లేటెస్ట్ ఇంత హై జంప్లో ప్రవీణ్ కుమార్, పవన్ కుమార్ అతనికి వచ్చింది. 6 స్వర్ణాలు, 9 సిల్వర్, రజతాలు, 11 బ్రాంజ్, 26 మెడల్స్ సాధించారు. అందులో మనం చెప్పిన ప్రీతి పాల్ రన్నింగ్లో వచ్చేసి 2 బ్రాంజ్ సాధించింది ఒక్క అమ్మాయి. సో వీడికి చిన్న ఇంటెన్షన్ ఏంటంటే వంకలు పెడతాం కాదు, ఉన్నదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదిగాలు ఇదిగాలు అనటం కాదు. ఉన్నదాంతో ద బెస్ట్ ఎలా ఎదగాలి, మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. జస్ట్ అది కనుక మీ మైండ్లో ఉంటే మీ గోల్ ఏదైతే ఉందో దానిని రీచ్ కావాలంటే మీరు అడుగు కనుక వేస్తే పంచభూతాలు కూడా మీకు సాయం చేస్తాయి. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎంతో ఘోరమైన క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఏముంది అని నేను చెక్ చేసుకొని అడుగు వేసిందే ఈ యూట్యూబ్ ఛానల్. ఆ తర్వాత ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ ఒక పాయింట్ అనేది వచ్చింది నాకు, దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి అనుకున్నా. మదనపల్లి మర్డర్ ఇష్యూ ఉంది కదా, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి ఇన్నాళ్ళు ఎక్కడో పోయారు మీరు అని చెప్పేసి గతంలో నేను ఓపెన్ టాక్లో ఇచ్చిన వీడియో సంబంధించి కానీ, తర్వాత ఆదాన్ ఛానల్ ఇచ్చిన వీడియో సంబంధించి కానీ, రేమైన మొత్తం ఫ్రీలాన్స్కి ఇచ్చినాయి కానీ వాళ్ళంతా చూసుకొని అరే మీరు ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడ వస్తారా, మొత్తం వచ్చేసారు. ఇంకొత్తగా నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వచ్చేసి మీ ఛానల్ చూసి చాలా బాగున్నాయి అన్ని వీడియోస్, అరే ఇన్నాళ్ళు మీరు ఎలా మిస్ అయ్యారు మాకు అంటే, నేను అంటుంది ఏంటో తెలుసా, ఎక్కడ కూడా మీకు వచ్చిన అవకాశాన్ని మీకున్నటువంటి సోమరతనంతోనో భయాందోళనలతోనో దాన్ని నాశనం చేసుకోకండి. ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. ఈరోజు పారా ఒలింపిక్స్లో దివ్యాంగులు వాళ్ళు సాధిస్తున్నటువంటి ఆ పథకాలు చూసి యావత్తు దేశం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే నార్మల్ మన వాళ్ళు వచ్చేసి 6-5 పథకాలు కదా ఈసారి, నేను వాళ్ళు తక్కువ చేయట్లా, కానీ వీళ్ళ గొప్పదని చెప్తున్నాయి అంతే. మీకు అర్థమవుతుందా? రాజుగారి చిన్న భార్య చాలా గొప్పది అంటే పెద్ద భార్య చెడ్డదని కాదు, చిన్న భార్య చాలా గొప్పది అంతే. ఇక్కడ కూడా అదే అనమాట. ఇంకా మెడల్స్ ఇంకెన్ని సాధిస్తారేంటో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ది బెస్ట్ టు దెమ్.